హరహర మహాదేవ. ఈ వీడియోలో మీకు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎందుకు చేయాలి, గిరి ప్రదక్షిణ టైంలో చేయకూడని మిస్టేక్స్ ఏంటి అన్నీ కూడా కంప్లీట్గా చెప్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. మేము స్వామివారి దర్శనం అనంతరం రాత్రి 9 గంటలకి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. ఈ గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం 14 కిలోమీటర్లు అని చెప్తారు, కానీ మొత్తం లోపల టెంపుల్స్ అవన్నీ తిరిగితే ఇంచుమించుగా 18 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇంద్రలింగం చేరుకున్నాము. గిరి ప్రదక్షిణలో గుడి దగ్గర నుంచి మొదలు పెడితే మనకి ఇంద్రలింగం అవుతుంది. ఈ ఇంద్రలింగం దర్శనం అనంతరం మనం గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తున్నాం. మనకు మొత్తం గిరి ప్రదక్షిణలో 10 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, చంద్రలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇవన్నిటిని కూడా కవర్ చేస్తూ మనం గిరి ప్రదక్షిణ చేస్తాము. దీన్నే గిరి ప్రదక్షిణ అంటారు. అంతేగాని మామూలుగా సింపుల్గా వెళ్ళిపోవడం కాదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీటిల్లో మిస్ అవుతున్నారు. అందు గురించే మొత్తం ఎక్కడ ఏ లింగం ఉంటుంది, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. నేను ఈ చెప్పిన ఈ 10 లింగాల్లో కూడా దర్శనం చేసుకోండి ఈ గిరి ప్రదక్షిణ టైంలో. మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలంటే, ఎక్కడైనా స్వామి దేవాలయంలో ఉంటారు, కానీ ఈ అన్నామలై కొండలలో ఈ మనకి కనిపించేటటువంటి ఆ గిరి పర్వతంలో మొత్తం స్వామివారు ఉన్నారని, ఈ ప్రాంతంలో సంచరిస్తారని నమ్మకం. అందుకే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇంద్రలింగం నుండి సుమారు 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకి రైట్ సైడ్లో అగ్నిలింగం ఉంటుంది. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇంచుమించుగా ఒక 100 మీటర్లు లోపలికి వెళ్ళాలి. స్వామివారిని దర్శించుకోండి. అంటే ఎక్కువగా మిస్ అవుతుంటారు అగ్నిలింగాన్ని. అంటే ఇది లోపలికి ఒక 100 మీటర్ల లోపలికి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఈ గిరి ప్రదక్షిణ వేసవికాలంలో ఎప్పుడు కూడా డే టైం చేయొద్దు, నైట్ టైం మాత్రమే చేయండి. అది కూడా ప్రశాంతంగా నిదానంగా చేయండి. ప్రశాంతంగా అగ్నిలింగాన్ని దర్శించుకున్నాము. మేము మళ్ళా మా నడక మార్గాన్ని ప్రారంభించాము. అదిగో మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం అదే. మనం మెయిన్ రోడ్ నుంచి కొంచెం ఎదరికెళ్తూ ఉన్నాము. ఆ పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం కూడా చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం ఎదరికెళ్ళినట్లయితే మనకి రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఈ ఆశ్రమాన్ని అయితే మీకు నెక్స్ట్ డే దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకి స్వామివారి టెంపుల్ తర్వాత అతి ముఖ్యమైన ప్రదేశం రమణ మహర్షి ఆశ్రమం. ఇక్కడ కనీసం ఒక 3 గంటలు 4 గంటలు స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా వచ్చే భక్తులు ఎవరూ మిస్ అవ్వద్దు. ఆ కనిపించేదే గణపతి మండపం. ఇక్కడ చాలా రూమ్లు అందుబాటులో ఉంటాయి. శివసన్నిధి, శేషాద్రి స్వామి ఆశ్రమం, రమణ మహర్షి ఆశ్రమం, ఇవన్నీ ఇక్కడే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మేము గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచే మొదలుపెట్టాము. ఈ గిరి ప్రదక్షిణకి ఎంత ప్రాముఖ్యత రావడానికి కారణం మన గురువు గారు అయినటువంటి చగంటి కోటేశ్వరరావు గారు. ఈయన చెప్పినట్లు 15 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా ఉండేది. చుట్టూ చెట్లు, అడవి మార్గం, పక్షులు, జంతువుల అరుపులతో ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడైతే రణగొన ధ్వనులతో ఎక్కువయ్యాయి. ఆటోలు, కార్లు, బైకుల మీద కూడా గిరి ప్రదక్షిణ చేసి ఇక్కడ ప్రశాంతతను పారద్రోలుతున్నారు. నడక మార్గాన్నేమో వ్యాపారులు, కొందరు నకిలీ సాధువులు కూడా ఆక్రమించి మనం రోడ్డు మీద నడవలసి వస్తుంది. ఇక్కడ దేవస్థానం వారు మరియు ప్రభుత్వం ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఖచ్చితంగా నడిచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని నా మనవి. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చే భక్తులు విహారయాత్రలా కాకుండా ఒక ఆధ్యాత్మిక యాత్రలాగా రండి. ఈ గిరి ప్రదక్షిణ అయితే మొత్తం మేము 8 మంది, మా నాన్నగారు మా అమ్మగారు అయితే నడవలేరనుకున్నాము, కానీ మేము కూడా గిరి ప్రదక్షిణ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడే మనం యమలింగాన్ని దర్శించుకుందాం. గిరి ప్రదక్షిణ అసలు ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అన్నట్లయితే గిరి ప్రదక్షిణ అందరూ చేయొచ్చు. ఎందుకంటే మన శరీరాలు అన్నీ కూడా కొంచెం వీక్ బాడీలో అయిపోయినాయి. కొంచెం ఇలాంటి టైంలో మనం ఈ గిరి ప్రదక్షిణ లాంటివి చేసినట్లయితే మన దగ్గర ఎంత స్టామినా ఉంది,
ఇలాంటి విషయాలన్నీ మనకి తెలుస్తాయి. అంతేకాకుండా ప్రకృతి ఒడిలో ఇలా నడవడం వల్ల మనకి స్వచ్ఛమైన గాలి పీల్చడానికి ఉంటుంది. అంతేకాకుండా స్వామివారి సన్నిధిలో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇంకా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అంటే మేము ఈ గిరి ప్రదక్షిణ అయితే 8 years బ్యాక్ వెళ్ళాను, తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్ళాను. ఈ మూడోసారికి మాత్రం ఇంచుమించుగా 6 years వాయిదా పడిపోయింది. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం సేద తీరుతున్నాం అన్నమాట గిరి ప్రదక్షిణ చేసి. ఇది చూస్తున్నారు కదా, ఈ చెట్టు ఏదో పూలు పళ్ళు కాసినట్టు ఉంది కదా, అవి ముడుపు మొక్కులు. ఇది యమలింగం దగ్గర ఉంటుంది. మీకు ముందుగా చెప్పినట్లుగా ఆ ఫుట్పాత్ దగ్గర చూడండి ఎలా ఉన్నదో. ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము ఈ ఫుట్పాత్ పైనుంచి నడిచి వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం అస్సలు బాగోలేదు. ఈ గిరి ప్రదక్షిణ టైంలో చాలా జంతువులు చూసామన్నారు కదా, అదిగో అడవి పంది. ఆ లోపల కనిపించేది ఏంటంటే ఒక పక్షి, అగో జింక ఉంటుంది, అది సరిగా షూట్ చేయలేకపోయాను. గాడిదలు, ఇలాగా చాలా రకరకాలైన జంతువులు ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ టైంలోనే మనకి ఇంకా కొన్ని చెట్లని అందంగా డెకరేట్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ టైము తీసినవి, ఈసారి అయితే కొన్ని రకాలు మాత్రమే ఉన్నాయి. మేము ఇంతకుముందు చెప్పాను కదా 2 times వెళ్ళడం జరిగింది కదండి, అప్పుడు తీసుకున్న ఫొటోస్. అప్పుడైతే మాత్రం చాలా బాగుంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కూడా గిరి ప్రదక్షిణకి మనం కింద మీద పడుతుంటే చూడండి ఎంత చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఆ జంట. వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారంట, ఇది 2nd time. చాలా హ్యాపీగా అన్యోన్యంగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన ఈ గిరి ప్రదక్షిణ. SHMA భీష్మ, BHI SHMA ద మాస్టర్. మేమైతే పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజున గిరి ప్రదక్షిణకి వెళ్ళాము. అయినా కూడా భక్తులు కోలాహలం చాలా సందడిగా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ టైము 1:30 అవుతుంది. ఈ టైంలోనే ఎలా ఉందంటే మిగతా టైంలో ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడికి గిరి ప్రదక్షిణ వచ్చేవాళ్ళు అయితే పౌర్ణమి రోజుల్లో అసలు రావద్దు, క్లౌడ్ చాలా విపరీతంగా ఉంటుంది. అంతేకాకుండా వీకెండ్స్లో కూడా రావద్దు. గిరి ప్రదక్షిణ అనేది ఏంటంటే సోమవారం చేయాలి లేదా పౌర్ణమి రోజుల్లో చేయాలి అని అపోహ ఉంది. కానీ అలాంటిది ఏమీ లేదు. మీరు గిరి ప్రదక్షిణ ఏ టైంలో అన్నా చేయొచ్చు. కొంచెం ప్రశాంతంగా ఉన్న టైంలో చేసుకున్నట్లయితే మనకి గిరి ప్రదక్షిణ కూడా బాగుంటుంది, మనం కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈసారి గిరి ప్రదక్షిణ చేసే టైం అయితే మా వాళ్ళు శుభ్రంగా అలసిపోయారు. ఎందుకంటే అది మీకు చెప్తాను. ఇప్పుడే మనం నైరుతి లింగం దగ్గర వచ్చాము. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మన వాళ్ళు ఒక డ్రాప్ టీ తాగారు, మేమైతే ఒక నిమిషాడ తాగాము. ఎందుకంటే మేము ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకున్నాం అన్నాం కదా, దర్శనం చేసుకుంటే సుమారుగా 2 గంటలు స్టాండింగ్లో ఉండిపోయాము. అంతేకాకుండా అక్కడ దర్శనం ఇవన్నీ కూడా లేట్ అయిపోయింది. ఇంచుమించు 3 గంటలు పట్టింది. అలసిపోవడం జరిగిందన్నమాట. దానివల్ల ఇబ్బంది అయిపోయింది. అందుకే మరలా చెప్తున్నాను, మీరు ఎప్పుడు అయినా సరే గిరి ప్రదక్షిణ ఒకరోజు పెట్టుకోండి, ఒక టైం పెట్టుకోండి. స్వామివారి దర్శనం, రమణ మహర్షి ఆశ్రమం, ఆ 2 కలిపి ఒకరోజు పెట్టుకోండి దర్శనం. అలా చేసుకున్నట్లయితే మీరు ప్రశాంతంగా హ్యాపీగా గిరి ప్రదక్షిణ పూర్తి చేయొచ్చు. 2 కూడా ఎట్ ఏ టైం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు, చెయ్యవద్దు అని బలంగా చెప్తాను. గిరి ప్రదక్షిణ కూడా నడిచి వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నించండి. కారులో కానీ బైక్లో కానీ వెళ్ళవద్దు, వెళ్ళి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించవద్దు. సూర్యలింగాన్ని చేరుకున్నాం మనం. ఇప్పుడైతే టైం వచ్చి 2 అవుతుంది. చాలా అలసిపోయి ఉన్నారు మన వాళ్ళు, స్పీడ్గా చేస్తున్నారు అన్నమాట. వరుణలింగం చేరుకున్నప్పుడు మా నాన్నగారు అయితే చాలా అలసిపోయారు. చేయను అంట కూడా గిరి ప్రదక్షిణ చేశారు. అందుకే దారిలో ఒక మసాజ్ సెంటర్ ఉంటే కాళ్ళ దగ్గర పాదాలకి అది చేయించడం జరిగింది. కొంచెం తర్వాత రిలీఫ్ ఇచ్చింది. మనం ఇప్పుడు వాయులింగాన్ని చేరుకుని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ తమిళనాడులో డిస్ప్లే బోర్డులు మాత్రం అన్నీ కూడా తమిళంలో ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఉండదు. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం మనకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగు వచ్చు, కొంచెం అందులో మనకి హ్యాపీ అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ ఐ లవ్ తిరువన్నామలై అనే బోర్డు ఉంది. ఆ బోర్డు దగ్గర ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మనం చంద్రలింగాన్ని చేరుకోవడం జరిగింది. చంద్రలింగానికి దగ్గరలోనే కూడా కుబేరలింగం ఉంటుంది, ఆ దర్శనం కూడా అయ్యింది. ఇప్పుడైతే మనం మోక్ష మార్గానికి దగ్గరలో ఉన్నాము. ఆ కనిపించేదే మోక్ష మార్గం, కానీ మేమైతే ట్రై చేయలేదు. అప్పటికే విపరీతమైన రద్దీ ఉంది.
అప్పటికే అలసిపోయి కూడా ఉండడం జరిగింది. దానివల్ల ఏంటంటే మేము మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. అందరూ కూడా అలసిపోయి ఉండడం వల్ల మోక్ష మార్గాన్ని కూడా పూర్తిగా చూపించలేకపోయింది. ఇక్కడ నంది అయితే చూడండి, నిజంగా నంది నిలబడినట్టుగా ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ వలయంలో అయితే డ్రింకింగ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వాష్రూమ్స్ మాత్రం అస్సలు బాగోవు, ఛార్జ్ కూడా కొంచెం ఎక్కువే చేస్తుంటారు. ఇదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడైతే మనం చివరిగా ఈశాన్యలింగాన్ని దర్శించుకున్నాము. ఇక్కడతో గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. మేమైతే ఈసారి గుడి దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. మళ్ళీ గుడి దగ్గరికి రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచన్నా మొదలు పెట్టవచ్చు, ఎక్కడి నుంచన్నా క్లోజ్ అవ్వచ్చు. ఈ నెక్స్ట్ వచ్చే వీడియో అయితే శ్రీరంగం వీడియో చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.